హాయ్ ఫ్రెండ్స్, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దాని తర్వాత యూపీఎస్సీతో సహా ఇవన్నీ పాతకాలములు, పురాణ కాలములు, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి మన కథ మీకు తెలిసే ఉంటుంది. సో ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడు ఏమి విద్య నేర్పలేదు. సో ఏకలవ్యుడు ఏక సంకల్పంతో అతని ఒక బొమ్మ పెట్టుకొని అది ద్రోణాచార్యుడు బొమ్మ అనుకున్నానని చెప్పేసి నిజాయితీగా చెప్పినందుకు బుట్టనేలు లాగేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే. అది ధర్మం, న్యాయం అంటారు మన వాళ్ళు, అది హిందూ ధర్మం అంటారు. సరే, దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం. సో ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇంటర్వ్యూలు ఇవి ద్రోణాచార్యుడి పాత్ర పోషిస్తున్నాయి. ఇట్ ఈజ్ ఏ ఓపెన్ ఛాలెంజ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కడైనా మీరు గత ఒక దశాబ్దం 1950 నుంచి కూడా తీసుకోండి. 1950లో అచ్యుతానందన్ హయ్యెస్ట్ ఎస్సీ క్యాండిడేట్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సాధిస్తే, సో మనకు అతనికంటే వెనక ఉన్న ఇద్దరు ఓసీ వ్యక్తులకు వాళ్లకు 300 ఇంటర్వ్యూ మార్కులలో 200 వేసి ఇతనికి 70 మార్కులు వేసి, సో వాళ్ళను పైకి లేపుకొని వాళ్ళ ముగ్గురికి ఉద్యోగాలు వచ్చి ఇతనికి రాలేదు. సో ఇది ద్రోణాచార్యుడి పాత్ర ఆ రోజు. సో అదే పాత్ర ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. సో అందువల్ల ఈ వీడియో ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇంటర్వ్యూ మార్క్స్ ఎప్పుడు కూడా మినిమం ఉండాలా, మ్యాక్సిమం ఉండకూడదు, 100 ఉండకూడదు. ఇప్పుడు యూపీఎస్సీలో 250 మార్కులు ఉన్నాయి. 250 మార్కులు అవసరం లేదు, 100 మార్కులు చాలు. ఇంటర్వ్యూలో 100 మార్కులు తక్కిందంతా రిటర్న్ ఎగ్జామినేషన్ బేసిస్లోనే వస్తుంది. అలాగే మన ఇక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మినిమం మార్కులతోనే ఇంటర్వ్యూ ఉండాలి. అప్పుడు రిటర్న్లో ఎవరైతే కష్టపడి మార్కులు తెచ్చుకున్నారో వాళ్లకు న్యాయం జరుగుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూ అనేది మన ప్రలోభాలకు గురి చేసే భాగంలో ఇది ఒకటి. దయచేసి ఇంటర్వ్యూ మార్కులు అన్ని పబ్లిక్ కమిషన్ యూపీఎస్తో సహా తగ్గిస్తేనే ప్రజా న్యాయం జరుగుతుంది. మెరిటోరియస్ పర్సన్స్ వాళ్ళే. ఆ ఎస్సీ అచ్యుతానందన్ 1950 బ్యాచ్ అతను సెలెక్ట్ కాలేదు.